జిమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఎంతో అద్భుతంగా ధ్యానం చేసుకున్నాం. అలాగే ప్రతిరోజు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం మాస్టర్స్, రోజుకు ఒక మాస్టర్స్ ద్వారా. అలాగే రోజులాగా ఈరోజు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి శ్వేత మేడం గారు వచ్చారు మాస్టర్స్ మనకు గద్వాల నుంచి. అంటే కష్టాలు నష్టాలు మనం అనుకుంటాం కదా మాస్టర్స్, నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది, నేనే చాలా నష్టపోయాను అలా అనుకుంటున్నాం కదా. అసలు ఆ కష్టాలు నష్టాలు మనకి ఎందుకు వచ్చాయి, మనమే ఎందుకు బాధపడుతున్నాము అనే టాపిక్ ద్వారా గద్వాల నుంచి శ్వేత మేడం గారు వచ్చారు. మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ ద్వారా స్వాగతం సుస్వాగతం మేడం. ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి వచ్చారు. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు చాలా థ్యాంక్స్ మేడం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే స్వర్ణమాలమ్మకి శతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, బ్రహ్మస్ మెడిటేషన్ జూమ్ లో పాల్గొన్న ప్రతి ఆల్ పిరమిడ్ మాస్టర్ కి ప్రత్యేక ఆత్మాభివందనాలు మాస్టర్స్. నా పేరు శ్వేత, నేను గద్వాల్ డిస్టిక్ ఐజా మండలం నది మేడం. నేను తీసుకునే టాపిక్ ఏంటి అంటే నష్టాలు, కష్టాలు, అవమానాలు. కష్టాలు నష్టాలు ప్రతి ఒక్కరికి ఎందుకు వస్తున్నాయి అన్నది టాపిక్ నేను తీసుకున్నా మేడం. నేను ఒక స్టోరీలో తీసుకున్నది, నా నిజ జీవితంలో ఒక 5 days నుంచి జరుగుతున్న టాపిక్. ఆ నష్టాలు ఎలా భరిస్తున్నానన్నదే ఈ టాపిక్ సబ్జెక్ట్ పరంగా తీసుకున్నాను మాస్టర్స్ నేను. ఓకే, నష్టాలు, కష్టాలు, అవమానాలు కావాలంటే ఏం చేయాలి? మనం ప్రతి ఒక్కరం కష్టాలను నష్టాలను ఎవరు ఇష్టపడము. ఏది ఇష్టపడతాం? సంతోషము, ఆనందము, సుఖము, లాభాలు అన్ని అలాంటివి ఇష్టపడతాము. కానీ వీటిని మాత్రము ఎవరు స్వీకరించరు. ప్రతి స్పిరిచువల్ సొసైటీలో ప్రతి మాస్టర్ కి జరగవలసినవి పత్రి సార్ ఏమంటారంటే, ఫస్ట్ మనకి అవి కాదు, లాభాలు సుఖాలు కాదు, అవి కావాలంటే మళ్ళీ జన్మ తీసుకోవాలి. మనం తీసుకోకుండా అవమానాలు, కష్టాలు, నష్టాలు భరిస్తున్నామంటే మనకి మళ్ళీ ఒక జన్మ ఎత్తడానికి అవకాశం ఉండదని చెప్పింది మాస్టర్. నేను ఒక క్లాస్ లో సార్ది విన్నాను సబ్జెక్టు, అదే తీసుకొని నేను రిపీట్ చేసుకున్నాను. నాకు ఈ 4-5 రోజుల్లో జరిగిన ఈ కష్టాలు, అవమానాలు, నష్టాలు కూడా జరిగినాయి ఒక 5 days లో. ఆ సబ్జెక్ట్ పరంగా నాకు చెప్పాలనిపించింది. ఎందుకంటే క్లాస్ పరంగా మనము అనుభవిస్తేనే చెప్పాల్సింది వేరుంటది, టాపిక్ రూపంగా తీసుకున్నది వేరుంటది మాస్టర్స్. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఈరోజు శ్రీరాముని పెళ్లి రోజు ఉంది, సీతారాముడిది. బట్ ఆ శ్రీరామునికి కూడా కష్టాలు కష్టాలు వచ్చినాయి. ఎందుకు? శ్రీరాముడు 12 ఏళ్ళు తండ్రి చెప్పిన మాట మీదకి వనవాసానికి వెళ్ళాడు, అడవికి వెళ్ళాడు. ఆ రోజు అయినా తండ్రి మహారాజు కొడుకైనా గాని తండ్రి మాట జవదాటకుండా కూడా అడవికి వెళ్ళిండు, వనవాసానికి వెళ్ళిండు. ఎందుకు వెళ్ళిండు? తండ్రి ఒక ఆ 10 మందిలో చెప్పిన మాటను గౌరవించి వెళ్ళిపోయిండు అన్నట్టు. అవమానాలు ఆ రోజు అందరిలో చెప్పడం వల్ల అవమానం పడ్డాడు, కష్టాన్ని భరించిండు, నష్టాన్ని భరించిండు, అంత వదిలిపోవడాన్ని, రాజ్యాన్ని, అవన్నీ. కానీ ఒక మాటని మాత్రము సమాధానం చెప్పకుండా తండ్రి మాట విని రాముడు వనవాసానికి వెళ్తే అప్పుడు సపోజ్ గా మనం వెళ్ళినప్పుడు మనకు ఎంత అంటే ఎవరైనా మనం ఇంట్లో అనుకుంటాము, చాలా చాలా ఏమనుకుంటాం అంటే తిడుతుంటే ఎవరైనా ముందర తింటే షేమ్ గా ఫీల్ అవుతాం, కష్టంగా. వాళ్ళు విన్నారు కదా, నాకు అవమానం అయింది కదా అని ఫీల్ అవుతుంటాము. కానీ రాముడు మాత్రం అట్లా ఫీల్ కాలేదు మాస్టర్స్. ఎందుకంటే రాముడు అలా వనవాసానికి వెళ్ళకుంటే రామాయణం జరిగేది కాదు. ఆ కష్టాలు, నష్టాలు, అవమానాలు జరిగినందుకే రామాయణం అన్నది రామాయణంగా తీసింది మాస్టర్స్. లేకుంటే ఇవన్నీ జరిగేది కాదు. రామాయణం సబ్జెక్టు రావాలంటే రాముడు ఎంత అనుభవించిండో అవన్నీ మాత్రము రాముడికి తీసుకుంటేనే అర్థమైంది మాస్టర్స్. మనము అంతటి మహారాజు నష్టాలను కష్టాలను భరించినందుకే, కోరుకున్నందుకు రామాయణము, అవమానాలు కోరుకున్నందుకు మాత్రమే రాముడు మాత్రమే ఆ రామాయణాన్ని దక్కించుకున్నాడు. అంటే ఇప్పుడు మనం ఇన్ని కష్టాలు భరిస్తే మనకు అంత ఎదుగుతాం మాస్టర్స్.
ఇప్పుడు బయట వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, నాకు తెలిసిన సహజ సిద్ధంగా చెప్పే మాటలు మాస్టర్స్ ఇవి. మనం నార్మల్ గా తిట్టుకోవడం కొట్టుకోవడం ప్రతి ఒక్కరి కుటుంబ సమస్యలో ఉండే సహజ సిద్ధంగా ఉండేవి. కానీ ఎవరన్నా వింటున్నారంటే మాత్రం అక్కడ అవమానం ఏర్పడుతుంది మనకి. కోపము నష్టం ఏదో పోయినట్టుగా ఫీల్ అవుతుంటాము. అలా అలా ఏర్పడకుండా మనం ఈ సొసైటీలో తిరుగుతున్నామంటే మాత్రము ప్రపంచంలో మనకు అన్ని జరుగుతుంటాయి. ఏది బయట తీసుకునేది ఆధ్యాత్మికంగా తీసుకుంటే మనము అవన్నీ తీసుకోము. అన్ని ఒకటే, మనకి మంచి అయినా ఒకటే, చెడు అయినా ఒకటే, అలా తీసుకోగలుగుతాము. కానీ బయట ప్రాపంచికంగా ఉన్నోళ్ళు మాత్రము అవమానంగా ఫీల్ అవుతుంటారు. ఏదో చిన్న దెబ్బ కొడితే కూడా పిల్లలు ఏమైతుంటారు, పిల్లలు ఒక ఫ్రెండ్ ముందర కొట్టామనుకో అవమానంగా ఫీల్ అయిపోతుంటారు. వాళ్ళు ఎంత బాధపడుతుంటారు, అప్సెట్ అవుతుంటారు. అలా అది మనం ఈ సొసైటీలో వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోవాలి మాస్టర్స్. మనం ఇవన్నీ గుర్తు పెట్టుకున్నామంటే మళ్ళీ ఒక జన్మకు దారి తీసుకోవడం అని అర్థం మాస్టర్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మా పంచపాండవులు ఉన్నారు. పంచపాండవులు ఆ 12 ఏళ్ళు వనవాసానికి వెళ్ళి ఒక సంవత్సరము అజ్ఞాతవాసం చేసిండ్రు. వాళ్ళు అంత పాండవులు వాళ్ళు తప్పు చేయలేదని వాళ్ళకి తెలుసు, అన్నీ తెలుసు. కానీ వాళ్ళు చెప్పాల్సింది ఏంది, ఆ టైంలో పాండవులు చెప్పాలి, ఆ రోజు చెప్పాలి, నోరిప్పి చెప్తే మా తప్పు లేదని చెప్పొచ్చు. కానీ వాళ్ళు చెప్పలేరు. అవన్నీ భరించిండు, సమాధానం చెప్పలేకుండా అలాగే భరించిండ్రు. అవమానాలు తట్టుకున్నారు. అంతా సభలో కూడా వాళ్ళని బాధ పెట్టిండ్రు పంచ పాండవులని. ద్రౌపదిని కూడా వస్త్రాధరణ ఇది చేసినప్పుడు కూడా ఆమె చాలా కుంగిపోయి, ఓహో నువ్వు ఇది చేయాలి అది చేయాలి అని చాలా చెప్పింది. కానీ పాండవులలో ఎవరు మాత్రమో అది తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు అవమానంగా ఫీల్ కాలేదు. ఆ రోజు అవమానంగా బాధపడ్డారనుకో మహాభారతం కూడా అలాగే జరిగేది కాదు. మహాభారతం ఎలా జరగాలంటే అసలు ఇవన్నీ సబ్జెక్టు పరంగా మనం తీసుకోవాలి మాస్టర్. ఎందుకంటే ఎగ్జాంపుల్ గా నేను చెప్పినవి నా జీవితంలో ఇప్పుడు ఒక 3 డేస్ కింద ఒక నార్మల్ గా ఇంటి సమస్యనే, కానీ నాకు చాలా ఎమోషన్, కోపం ఎక్కువ. ఆ టైంలో ఏం మాట్లాడతానో నాకు తెలియదు. గతాలన్నీ తవ్వుతా లోపలి నుంచి, గతాల నుంచి తవ్వుకుంటూ మాట్లాడతాను మాస్టర్స్ నేను. ఎందుకంటే మనము అసలు వాళ్ళని తీసుకోవడము, మనం వచ్చే ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా దేన్ని తీసుకోవద్దు దేన్ని తీసుకోవాలని మనకు అర్థమైనా కూడా ఒక్కొక్కసారి ఎమోషనల్ గా 99% ఉన్నా కూడా 1% ఎక్కడో శక్తి కోల్పోతుంది మనకి. ఆ శక్తి మనము తట్టుకునే శక్తి మాత్రం ఈ అవమానానికి ఒక్కొక్క చిన్న విషయానికే అది అప్సెట్ అయిపోయి ఎక్కడో 99% మాత్రము అప్సెట్ అయిపోతుంటది. అలా మనము తట్టుకునే శక్తి రావాలంటే ఇవన్నీ నార్మల్ గా నష్టాలు, అవమానాలు, కష్టాలు అన్ని నేను ఈజీగా అంటే గొంతుల వరకు వస్తున్నాయి. ఈ రోజు వరకు కూడా నేను ప్రశాంతంగా లేను. కానీ చెప్పాలి, నేను ఈ సబ్జెక్ట్ తీసుకోవాలి. నా పరంగా ఇంకొకరికి ఇలా కష్టాలు ఉంటాయి, బయట పడలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చెప్పాలి అనే సబ్జెక్ట్ పరంగా నేను ఇది తీసుకున్నాను మాస్టర్. ఇది నేను ఈ ఆధ్యాత్మికంలో వచ్చిన తర్వాత తీసుకున్న సబ్జెక్టు. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు చాలా అవమానాలు, ఇంట్లో మెయిన్ సపోర్ట్ భర్త సపోర్టు, తల్లి అత్తమామల సపోర్టు, పిల్లల సపోర్ట్ ఉండాలి. ఆ సపోర్ట్ లేకుంటే ఎంత ఆధ్యాత్మికంగా బ్రహ్మదేవుడు దిగచ్చి బ్రహ్మ జ్ఞానం కలిగినా కూడా వీళ్ళు సపోర్ట్ ఇవ్వదే మనం ఏం చేయలేము. వీళ్ళ సపోర్ట్ ఉండాలి మనకు. మాక్సిమం కొంచెమైనా సపోర్ట్ ఇస్తే మనం ఎదగడానికి దోహదపడతాం. ఎందుకంటే వాళ్ళు ఫీల్ కాకూడదు, నా కోడలు ఇట్లా వెళ్తుంది అక్కడ వెళ్తుంది ఇక్కడ వెళ్తుంది అని అనుకున్నారు అనుకో, అక్కడ ఏముంది, కష్టము నష్టం మనకే జరిగిపోతుంది. వాళ్ళకి తెలియదు అది. ఇంటి కోడలు బయటకు వెళ్ళొద్దు అనుకుంటారు, కానీ వాళ్ళకి తెలియదు. అది ఆధ్యాత్మికంగా వాళ్ళకు ఉంటే మాత్రమే తెలిసేది మాస్టర్స్. మనము తీసుకున్నాల్సినవి ఇప్పుడు కష్టాలు నష్టాలు అవమానాలు మాకు కదా మాస్టర్స్. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇవన్నీ చేయాలి మానవుల్లో ప్రతి ఒక్కరికి. ఒక ఏంటి ఎగ్జాంపుల్ ఏంటంటే, నువ్వు నేను తేడా అంటే మానవులకు ప్రతి ఒక్కరికి ఏం తెలియదు. ఆ స్త్రీ పురుష అనే తేడా మాత్రమే తెలుసు. కానీ పత్రి సార్ ఏమన్నాడంటే ఒక సబ్జెక్ట్ లో, కుక్క మూగ జీవులుగా జన్మించి చూడు, మనుషులుగా జన్మించడం కాదు, మూగ జీవులుగా జన్మించి చూడు. ఆ మూగ జీవులకి ఇప్పుడు మనం కుక్కకి ఇంటికి వస్తే అన్నం పెడతాము, కొందరు పెట్టరు. కానీ మనము ఆత్మ అభిమానం, మన ఆత్మ విశ్వాసం ఏంటి, మనకు ఆత్మ జ్ఞానం ఉంది కాబట్టి
దా ఆది జీవి ఒకటే మనలో ఉన్నది. మనం మానవ జన్మెత్తిన కుక్క జన్మెత్తింది, కానీ దానిలో ఉన్నది మనలో ఉన్నది ఒకటే పరమాత్మ అని మనకు తెలుసు. ఏమంటారు ప్రతిసారి, అసలు మానవ జన్మ కన్నా ఈ మూగ జీవుల జన్మ అనుభవించిన వాడే ఎన్లైట్మెంట్ అన్నది పూర్తిగా అనుభవిస్తానంట మాస్టర్స్. నేను ఈ ఇన్న సబ్జెక్టులలో చాలా నాకు ఇదే ఇష్టమైంది. కష్టాలు నష్టాలు అంటే ఎవరు స్వీకరించరు, ఈ సబ్జెక్ట్ తీసుకోవాలంటే భయపడతారు. ఒప్పో మనకు తెలియదు. మన ఆత్మవిశ్వాసానికి నాకైతే కరెక్ట్. మీకు ఏం అర్థమవుతుందో అర్థమవుతలేదో నాకు తెలియదు మాస్టర్స్, కానీ నేను మాత్రం పూర్తి విశ్వాసంతో నేను అనుభవించిన ఈ 4 days మాత్రం చాలా. రాజమండ్రికి వెళ్ళినా కూడా నేను మేడం చెప్పింది, నాకు క్లాస్ మీరు చెప్తారా మేడం అంటే, నాకు రాజమండ్రి వెళ్ళిన తర్వాత చెప్తా మేడం అని చెప్పిన. అంటే సర్లే మేడం అని చెప్పింది. మన పిరమిడ్ మాస్టర్స్ మాత్రము ఎక్కడ ఉన్న మాత్రము ఆత్మజ్ఞానినే గుర్తుపడుతుంది. వేరే వాళ్ళని మాత్రం గుర్తుపట్టదు మాస్టర్. ఎందుకంటే వాళ్ళ స్థితిలోకి ఇంకా ఎదగలేరు. మనం ఏదో ఎగ్జాంపుల్ గా మనం బస్ ప్రయాణం చేసినా కూడా ఒక ముసలావిడ వచ్చిందంటే మనకు తెలిసిపోతుంది ఆమె శక్తి, ఆమె వేరు మనం వేరు. ఆమె అంటే వయసులో పెద్దది కాబట్టి మనం రెస్పెక్ట్ ఇచ్చి తెలిసిపోయి మనం సీట్ ఇస్తాము. నేను చాలా మాక్సిమం 99% నేను అలాగే చేస్తాను మాస్టర్స్. నేను ఎక్కడ జర్నీ చేసినా నాకు ఎదుట ఎవరు కానొచ్చినా, నా వయసు కన్నా పెద్దవాళ్ళు కానొచ్చినట్టే వాళ్ళకి కంపల్సరీ సీట్ ఇచ్చేస్తాను నేను ఉంటే. ఎందుకంటే మనకి వాళ్ళకి ఉన్నది ఒకటే ఆత్మ. శరీరాలు వాళ్ళకి సహకరించవు, మనం సహాయం చేయాలి. అలా చేస్తూ పోతుంటేనే వాళ్ళకు మనకి తేడా అనేది తెలుస్తుంటది. వాళ్ళకి గుర్తుపడతారు, కానీ చెప్పలేని స్థితి వాళ్ళది, పెద్దవాళ్ళది. మనం గ్రహించాలి అది ఆత్మస్థితి అని. అలా మాస్టర్స్ ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్ ఏమంటే, మనం ప్రతి ఒక్కటి ఇంట్లో గాని బయట గాని ఏమనుకుంటాం, నేను 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 అని దొమ్మలు కొట్టుకొని మరి చెప్తుంటాము. నేను నేను అని మాట్లాడినాం అనుకో, ఆ మాటలలో ఏముంది, నేను అనే స్వార్థం ఉంది. నేను అనకుండా ప్రతి ఒక్కటి నేను నేను అన్నదే లేకుండా ఉండడమే మనం మెడిటేషన్ లోకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు మాస్టర్. నేను అంటే ఇంకా నాకు భూమి పైన ఆశ ఉంది కాదు, నేను ఆత్మని అని అనుకుంటూ అనుకుంటూ నిత్యం అనుకుంటూ ఉన్నాం అనుకో, ఆ టైంలో మనకి ఏమనిపిస్తుంది, నేను శరీరాన్ని కాదు, ఈ దేహాన్ని వదిలినా కూడా నేను శరీరాన్ని కాదు అని ఇప్పుడు చావు రేపు నేను ఇప్పుడే చచ్చిపోవచ్చు, కానీ భయం లేదు. ఎందుకంటే మనకు తెలుసు మన శరీరమే వదిలేది. అంటే ఈ రోజు ఈ బట్టలు వేసుకున్నా, ఈ కొత్త బట్టలు ఇప్పేసి రేపు పాత బట్టలు వేసుకోవాలో, మళ్ళీ మంచి షాప్లకి వెళ్ళి తెచ్చేసుకోవాలో, అలాంటి జీవితాన్ని మనం ఇక్కడ ఇప్పుడు ఈ టైంలో డిజైన్ చేసుకున్నదే. మళ్ళీ రేపు వేసుకునే బట్టలు ఎలా అయితే కొత్త వేసుకుంటామో, కొత్తవి అంటే నేను ఇన్ని రోజుల జన్మలో మంచి పుణ్యాలు చేస్తే మళ్ళీ ఒక జన్మ తీసుకోవాలంటే మంచి జన్మ ఎత్తుతా, అప్పుడు నేను కొత్త బట్టలుగా స్వీకరిస్తా. పాత బట్టలు వేసుకుంటే ఈ గత జన్మలు అన్ని పాపాలు అన్ని చేసిన అనుకో, మళ్ళీ పాత జన్మ అంటే నేను ఇంకా పూర్తి స్థాయికి వెళ్ళిపోతాను అని మాస్టర్స్ అన్నట్టు. అలా వెళ్ళిపోవడం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఆ పిల్లల్ని ఏమన్నా అన్నా చేసినా కూడా వాళ్ళు ఎంత అప్సెట్ అవుతారు. చాలా నాకైతే పిల్లల విషయంలోనే చాలా అనుభవం అయింది మాస్టర్స్. వాళ్ళకి ఏదైనా సరే ప్రతి ఒక్కటి చెప్తుంటే వాళ్ళు స్వీకరిస్తుంటారు. కొన్ని అనుభవించకపోయినా కొన్ని స్వీకరిస్తుంటారు మాస్టర్స్. ఆ పిల్లలకి సమాధానము మనం చెప్పలేము, కానీ వాళ్ళ చాలా ఎదుగుదల ఉన్న పిల్లలైతే మాత్రం ఇవి గ్రహించగలుగుతారు. ఇట్లాంటి మాటలు ప్రతి ఒక్క స్కూల్లో, పాఠశాలలో మాస్టర్ ఒక సబ్జెక్ట్ చెప్తారు, ప్రతి ఒక్కరు దాన్ని బ్రెయిన్ కి ఎక్కించుకోరు. వందలో ఒక 50 మంది 50 మంది మాత్రమే ఎక్కించుకోగలుగుతారు. అంటే వాళ్ళకి ఆ శక్తి అక్కడ కనెక్ట్ అయింది వాళ్ళకి. వీళ్ళకి ఇంకా కనెక్ట్ కావడానికి టైం పడుతుందని ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలి మాస్టర్స్. ఇంకొక పిల్లలు ఏమనుకుంటారు, నాకు వచ్చింది నీకు రాలేదంటే అక్కడ ఆ పిల్లలు అవమానం పాలవుతారు. ఎందుకు, అవన్నీ ఎదగాలి. మనం ఇవన్నీ చేయాలంటే మనం ఇలాంటి క్లాసులు జూమ్ క్లాసులు కానీ, మళ్ళీ ఒక ర్యాలీలు కానీ, ఏదైనా సరే మనం ఇలా బయటకు వెళ్ళి సొసైటీలో చెప్తూ ఉంటే, అలాంటి అవమానాలు ఇవన్నీ కామన్. ప్రతి ఒక్క జీవికి కానీ అన్నిటికీ ఉన్నాయి. అసలు ఎవరికి లేవు? ప్రతి ఒక్క మానవ కుక్క కూడా ఉంది. కుక్క కూడా అన్నం దొరకకుంటే ఆ జీవి ఎంత బాధపడుతుంటది. మనం కూడా అంతే. మనం నోరుండి చెప్పగలుగుతున్నాం, ఆ జీవి నోరు లేక చెప్పగలుగుతలేదు. కానీ ఉన్నది అందులో ఇందులో అయినా పరమాత్మ ఒక్కటని గ్రహించాలి మాస్టర్స్. ఇప్పుడు మానవ జీవిలో మనం కష్టం, ఒకరు హ్యాపీ లైఫ్ అనుభవించవచ్చు, కొందరు పూర్గా అనుభవించవచ్చు, కొందరు మిడిల్ గా అనుభవించవచ్చు. కానీ
కోటీశ్వరుని చూసి లక్పతి ఆశపడకూడదు, లక్పతి చూసి బిచ్చగాడు ఆశపడకూడదు. అంటే బిచ్చగాడు గత జన్మలో కోటీశ్వరుడు అయి ఉండొచ్చు, వాళ్ళని చూసి ఈర్ష్యపడ్డాం అనుకో, వాళ్ళని అవమానించినట్టుగా, వాళ్ళకేంటి అక్కడ అసలు ఇక్కడ అసలు వస్తాయని అవమానిస్తారు కొందరు. కాదు, వాళ్ళు గత జన్మలో ఏదో పుణ్యం చేసుకుంటేనే వాళ్ళు మాత్రం ఈ కోటీశ్వరుగా రాగలుగుతారు మాస్టర్. పూరు అని అంటాం మనం. నేనే అనుకుంటా ఎగ్జాంపుల్ గా, నేను గత జన్మలో అప్పుడప్పుడు ఈయనతో అనుకుంటా ఏం పాపాలు చేసినా నేను ఇంత పరిస్థితి తీసుకోవడానికి. అంటే నేను ఏదో గత జన్మలో అందరికీ నా కొడుకు మన ఎగ్జాంపుల్ గా చెప్పింది మాస్టర్స్. శ్రీశైలం నుంచి పాదయాత్ర వెళ్ళి ఇంటికి వస్తుంటారు ప్రతి సంవత్సరం భోజనానికి. వెళ్తుంటే పోయేటప్పుడు వచ్చేటప్పుడు సహజంగా మనం పెట్టేది అన్నదానం అయితే కంపల్సరీగా చేస్తుంటాము. కానీ అతను ఇంకా పెట్రోల్ అడుగుతున్నాడు వెహికల్స్ కి. ఒక ఆయన వచ్చి 2 లీటర్లు అడిగిండు, ఆయన ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి ఇంకొక ఆయన 2 లీటర్లు పెట్రోల్ అడిగిండు. అడిగినప్పుడు మనం ఏమనిపించింది, మా పరిస్థితి బాగాలేదు అయినా మేము ఈ స్థితిలో భోజనం పెడుతున్నాం కదా, వీళ్ళు ఎందుకు మమ్మల్ని ఇంత అడుగుతున్నారు, మా పరిస్థితిని అన్ టెస్ట్ చేస్తున్నారా ఏంటి అని నా మనసులో అనుకొని సరే సరేలే అని చెప్పేసిన. స్వాములకి వాళ్ళకి భాష మన తెలుగు రాదు. సరే సరే అంటే ఇంకా ఇచ్చేసినాము. మళ్ళా మనసులో అనుకుంటాం ఏంటి, మన పరిస్థితి బాగాలేకున్నా మనం ఈ స్థితిలో ఉన్న కూడా భోజనం పెడుతున్నాం కదా, వాళ్ళు ఎంతమంది వస్తే కూడా వాళ్ళు ఎందుకు ఇలా అడుగుతున్నారు అంటే, నా కొడుకు పెద్ద కొడుకు పిల్లలు ఏమన్నారంటే మాస్టర్స్, వాళ్ళు అసలు ఎంత బ్రెయిన్ షార్ప్, నేను ఒక రకంగా ఆలోచించిన స్థితిలో వాళ్ళు ఏమంటున్నారంటే, అసలు గత జన్మలో మనం వాళ్ళకి ఎంత రుణపడి ఉన్నామో, నువ్వెంత పెట్రోల్ వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నావో ఈ రకంగా నిన్ను తీసుకుంటున్నారు. అంటే అసలు నిజంగా మాస్టర్స్, అంటే పిల్లల రూపంలో కొన్ని మనకి దొరకలేని ఆన్సర్లు దొరుకుతుంటాయి మాస్టర్స్. పిల్లల్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు ఆ విషయంలో అయితే. ఏదన్నా అరుచుకుంటే కూడా ఫస్ట్ శాంతంగా ఉండమ్మా, శాంతంగా ఉండు నానా, అమ్మ కోపం వస్తే నువ్వు సైలెంట్ గా ఉండు నానా అని చెప్తుంటారు. అంటే వాళ్ళ వేద వాక్కులు వాళ్ళకి తెలుస్తుంటది అన్నట్టు, ఆ స్థితికి గ్రహిస్తారు వాళ్ళు. ఇది తట్టుకోవాలి, ఇలా మాట్లాడాలి, ఈ టైంని ఇలా సాల్వ్ చేస్తేనే సాల్వ్ అవుతుంది, లేకుంటే పెద్దగా కోపాలు పెరిగి కొట్టుకోవడము, నష్టం పడడము, మళ్ళీ బయట మంది ఉంటే అవమానపడడం వాళ్ళకి తెలుసు. కానీ ఆ పిల్లలు తెలిసి ఆ స్థితిలో అలా చెప్పడం అన్నది చాలా, నాకు మొన్న అసలు ఆశ్చర్యమైంది. మా ఆయన నేను అసలు ఆశ్చర్యపోతున్నాము. పెట్రోల్ వాళ్ళు అడగడం ఏంది, మనము చెప్పాలా కదా, నువ్వు నీకు భాష వచ్చు నువ్వు చెప్పు అని చెప్తే మా ఆయన ఏమన్నాడంటే ఎందుకు అడిగిండు కదా అని. అంటే ఈయన ఉండి మా నా కొడుకు అట్లా అనేస్తారు కదా అంటే, కరెక్టేనా నువ్వు అన్నది, గత జన్మలో మనం వాళ్ళకి ఎంత అప్పు ఉన్నామో అది ఈ రూపంగా వాళ్ళకి రుణము తీర్చుకుంటున్నాము అని చెప్తే అసలు చాలా సంతోషం అనిపించింది. ఆ కోపము ఎందుకు అడిగిన ఆవేశం పోయింది నాకు. అప్పుడు కోపం అనిపించింది. కోపం అంటే ఇక కష్టంగా అనిపించింది. ఎందుకు అడుగుతున్నారో మాకు ఈ స్థితిలో, పరిస్థితి అసలు అర్థం చేసుకోకుండా అడుగుతున్నారు మా పరిస్థితి చూసి అనుకున్నా. కానీ వాళ్ళు అడగడము మనం ఇవ్వడం అంటే, ఎవరికి ఎవరు ఏది ఆశించరు. ఆశించిండ్రు వాళ్ళు నోరిసి మనల్ని అడిగిండ్రు మాత్రం అని గ్రహిస్తే అది మనకి మాత్రమే తెలుస్తుంది మాస్టర్. పిరమిడ్ మాస్టర్కి మాత్రమే అర్థమవుతుంది ఏంది. మనము ఏంది అంటే, ఇప్పుడు బయట వాళ్ళకి చెప్తే నీకు అన్నం పెడతాము, ఇప్పుడు బయట ఎవరైనా బిచ్చగాడస్తుంటాడు, వాడికి మంచిగా ఉన్న వాళ్ళకైతే మా ఆయన తిడుతుండే ఇంతకు ముందు, నీకు కాళ్ళు చేతులు చక్కగా ఉన్నాయి కదరా, ఆ కాళ్ళు చేతులు చక్కగా ఉన్నాయి కదా, నువ్వు పోయి ఏదో పని చేసుకోవాలా, ఏదో ముసలిళ్ళ కంటే ఇస్తారు కదా అని అంటుండే. అంటే ఆయన స్థితి అక్కడ మాట్లాడుతుండే, అంటే వాళ్ళకి చేసుకునే శక్తి ఉంది అప్పుడు ఆ టైంలో చెప్పాలి. కోపపడి అంటే కోపంగా మాట్లాడైనా కానీ వాళ్ళకి చెప్పాలి ఆ టైంలో, చెప్పకుంటే వాళ్ళకి అర్థం కాదు. మనం కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటది కదా అని ఆయన అలా చెప్తుండే. వేరే వాళ్ళు వస్తే మాత్రము 10 అడిగితే 20 ఇస్తుండే. అంటే ఆ టైంలో వాళ్ళకి శక్తి లేదు, ఆ వయసుకి తగ్గట్టు ఆత్మశక్తి వాళ్ళకి లేదన్నట్టు. వాళ్ళకి ఆ విషయంలో పాపం, ఎందుకంటే వాళ్ళు ముసలి వాళ్ళు, మనం ఉన్న దాంట్లో పెట్టాలి. ఆ టైంలో మన దగ్గర లేకున్నా సరే, కష్టమైన నష్టమైనా సరే 10 రూపాయలు అప్పు తెచ్చటే, ఉన్న దగ్గర ఆ రోజు అసలు డబ్బులు ఏం లేకుండా మా ఇంట్లో తెచ్చి 2,000 తీసుకొచ్చి భోజనాలు పెట్టినాము అంటే, ఆ టైంలో కష్టము నష్టము మనకు మాత్రమే తెలుసు. కానీ వాళ్ళ 10-20 మంది భోజనాలు తిన్నారంటే ఆ సంతృప్తి వాళ్ళు ఎంత తృప్తిగా, అంటే మళ్ళీ సంవత్సరం వరకు గుర్తు పెట్టుకుంటారు అన్నది మనము గ్రహించాలి. ఒకరికి కష్టపెట్టకుండా మనం కష్టపడ్డా సరే, ఇతరులని మాత్రం కష్టపెట్టకుండా మా చూసుకోవాలి మాస్టర్. ప్రతి ఒక్కటి చూడండి మాస్టర్స్, నాకు తెలిసిన పరంగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మాటల పరంగా చాలా హింస, అది ఒక ప్రాణం తీసిన దానికన్నా హింస
సూటిపోటి మాటలు ఓ ఇంట్లో కానీ ఎదుటి వాళ్ళని కానీ మనం అనడంలో నేను చాలా అనేదాన్ని. అంటే బయట ఎవరిని అనేదాన్ని కాను, ఇంట్లో నన్ను అన్నదానికి నేను కరెక్ట్ గా దానికి సమాధానం చెప్తే వాళ్ళ కోపం వచ్చేది. ఇలా అంటది కదా ఈ పాపకు నోరు దురద ఎక్కువ, కోపం ఎక్కువ, ఎందుకు శాంతించు, కోపం ఎందుకు అట్లా ఉంటున్నావు అంటే నాకు ఆ టైంలో నా స్థితిలో నాకు కరెక్ట్ అది. వాళ్ళ స్థితిలో వాళ్ళకి సైలెంట్ గా ఉండడమే చేసింది, వాళ్ళకి మర్చిపోవచ్చు కానీ మనం గతం తవ్వుకుంటూ నేను తవ్వుకునేదాన్ని అన్నట్టు వాళ్ళు మర్చిపోయేవాళ్ళు. నేను తవ్వుకునేదాన్ని. ఏంది నాకు ఈ స్థితి పట్టింది అది ఇది అని వాళ్ళకి వేధిస్తూ మా ఉన్నది గతాన్ని గుర్తు చేస్తుంటే అప్పుడు ఎక్కడ కష్టాన్ని నష్టాన్ని గుర్తు చేసి నేను అవమానం పాలు కావాలి అప్పుడు. వాళ్ళ కష్టాన్ని ఆ టైంలో అవన్నీ అయిపోయినాయి, గతం గత అయిపోయిందని నేను గుర్తు చేసింది అనుకో, ఆ టైంలో వీళ్ళకి గుర్తు చేసి అవన్నీ చేసినా కూడా ఓహో వీళ్ళకి అన్ని తర్వాత నేను ఆలోచించాలి, ఈ ఆలోచించి నేను అవమానంగా ఫీల్ కావాలి అప్పుడు. అవన్నీ ఎందుకు మాస్టర్, మనం ఒకటి ప్రతి ఒక్కరు ఉన్నారు పరమాత్మ అని తెలుసుకుంటే మనకి ఈ కష్టాలు నష్టాలు అని ఉండవు. ప్రతి ఒక్కరు నేను నేను అని అంటుంటాం కదా మాస్టర్. ఇప్పటికి కూడా మాక్సిమం పిల్లల విషయంలో అయితే అననియను మాస్టర్స్. మా పాప అంటుంటది, మా పాప గాని మా అత్తమ్మ గాని పెద్ద అమ్మాడైనా తెలియకుండా అంటుంటది ఆమె. ఆ స్థితిలో ఆమెకు మాట పోలో వచ్చేస్తుంటది కానీ అంటుంటది, అత్తమ్మ అలా అనకూడదు, నాది నాది అనకూడదు, ఇక్కడ నీదే అక్కడ నీదే అను, అది ఇది ఒకటే అని చెప్తుంటా. ఆమెకు సమాధానం విడమర్చి చెప్తుంటా. నేను ధ్యానంలో రాకపోయినా ముందు కూడా ఇదే మాట చెప్తుంది. అక్కడ వేరు కాదు ఇక్కడ వేరు కాదు, ఇది అది ఒకటే. అంటే మన గత జన్మలో ఆత్మస్థితి ఎదుగుదల ఉన్నప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి మాస్టర్. వాళ్ళకి రావు, వాళ్ళకి తెలియదు. ఇంకా ఈ స్థితికి ఇంకా ఇక్కడి వరకే ఈ సిచ్యువేషన్ కి రాలేరు, ఈ స్థితికి రాలేరు వాళ్ళని మనం గ్రహించాలా. ఇప్పుడు మా ఆయనకు ఒకసారి మా అత్తమ్మకి ఎదురు సమాధానం చెప్తుంటా నేను. ఆమె తిన్నామంటే ఏమన్నా చేస్తున్నావు అంటే చేయలేను అదేదో గట్టి చెప్పడానికి ఆయన చెప్తుంటాడు, నువ్వు ధ్యానం చేస్తున్నావు కదా ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అంటాడు. అంటే ఆ టైంలో ఇప్పుడు పిల్లలు అన్నం తినకుంటే బూచోడు అది వస్తున్నాను భయపెట్టి తినిపిస్తాము. ఆ టైంలో అది కరెక్ట్ చేయాలి, చేయకపోతే పిల్లలు అన్నం తినరు, మంచి మాటలు చెప్తే తినరు. అలా ఇది కూడా అంతే. మనం ఏదైనా సమయం వచ్చినప్పుడు బాధపడకుండా నొప్పించకుండా మాట్లాడాలి. అది నోరు గట్టిగా చేస్తామా ఎట్లా చేస్తామా కాదు, వాళ్ళకి బాధ ఉండకూడదు, మనకి కష్టపడకుండా వాళ్ళకి చెప్పాలి. అలా చెప్పినామనుకో అక్కడ నష్టము ఉండదు కష్టము ఉండదు, అవమానము అంతకన్నా ఉండదు. అంటే ఓహో వీళ్ళు సుఖాంతంగా మాట్లాడుకుంటున్నారు, సాల్వ్ చేసుకుంటారు, వాళ్ళ కుటుంబ విషయాలు వాళ్ళే చేసుకుంటారు అన్నట్టుగా గ్ర నడుచుకుంటూ పోవాలి మాస్టర్. లాభము సుఖము సంతోషము ఇవన్నీ కోరుకున్నామంటే మళ్ళీ 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 మనము జన్మ తీసుకుంటూ ఈ భూమిపైకి రావాలి. ఎలా ఎగ్జాంపుల్ గా మాస్టర్స్ మనం ప్రతి ఒక్కరము ఇప్పుడు నాకు ఇన్ని రోజులు ఇల్లు చిన్నగా ఉంది, ఇల్లు కావాలని ఆశ ఉండే, కానీ అది ఆశ పెట్టిన అనుకో ఈ జన్మలో నేను ఈ ఆశ ఒకటికి ఇక్కడికే చనిపోయిన అనుకో ఆ ఇల్లు కోసమన్నా కానీ నేను మళ్ళీ జన్మెత్తాలి. ఒక ప్రతి ఒక్కటి ఇల్లు చిన్న పెద్ద విషయం కావచ్చు, చిన్న చిన్న విషయాలు మనము ఏదైతే మనము దాన్ని నేర్చుకోవాలి దాన్ని వాయిదా వేసినామంటే దాని గురించి మాత్రము నేర్చుకోవడానికి ఈ భూమిపైకి మళ్ళీ జన్మ జన్మలు తీసుకుంటూ రావాలి. మనము సుఖాలు సంతోషాలు మాత్రము ఆశించకూడదు మాస్టర్స్ మన ఈ సొసైటీలో మాత్రం. ఎందుకంటే ఆలోచించినాము అంటే మనకి ఇంకా ఈ భూమి పైన ఆశ ఉన్నట్టే అని లెక్క మాస్టర్స్. ప్రతి ఒక్కరు చూడండి మనము కష్టాలు అవమానాలు రాముడికి అట్లాంటి వాళ్ళకి తప్పిన తర్వాతనే ఇప్పుడు ఎన్నో పూజలు అందుకుంటున్నారు వాళ్ళు. రామాయణంలో రాముడు అవన్నీ కష్టాలు భరించకపోతే రామాయణం జరిగేది కాదు. ఇలాంటి ఆయన ఎంత ఘనంగా చేసుకున్నాం ఈ రోజు అసలు అంటే ఆ ఒక 10 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, బీద వాళ్ళైతే 10 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. అంటే ఆయన ఆ రోజు కష్టాలు పడ్డాడు కాబట్టి తర్వాత ఎన్లైట్మెంట్ అన్నది జీవితాంతము ప్రతి ఆ శరీరానికి ఒక్క సంవత్సరమే ఆ జీవితానికి ఆ జన్మలోనే అనుభవించుడు కావచ్చు కానీ ఆత్మ ఎదుగుదల ఎదిగిన తర్వాత జన్మ 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 జన్మలు ఆయన ఎన్ని ఉన్నా దేవుడు ఇప్పుడు అలాగే అందుకుంటున్నాడు. ఆ టైంలో కష్టాలు భరించకపోతే అవమానాలు నాకు ఎందుకు నేను తప్పు చేయలేదు కదా అని వితండవాదం వాయిస్తే ఆ రోజు ఆ సభలో ఏం జరిగేది కాదు. కానీ తండ్రి మాట జవదాటకుండా రాముడు అలా అడవిలోకి వెళ్ళడము అవన్నీ జరగడం తర్వాతనే రామాయణం అన్నది మన పుస్తకం రూపంలో మన చేతులకు రావడం జరిగింది మాస్టర్స్. 7 లోకాలలో ఇప్పుడు ఆ భూలోకం భువర్లోకం సువర్లోకం జనాలోకం మహాలోకం బ్రహ్మలోకం సత్యలోకం మనం ఇవన్నీ అనుకుంటున్నాం మాస్టర్స్. నేను నేను ఇప్పుడు ఈ మన మెడిటేషన్ లోకి వచ్చిన పరంగానే ప్రతి ఒక్కరు తన పరంగా తను ఆలోచించండి.
నేను అనుకుంటున్నాను, నా మనస్థితికి నేను ఈ సబ్జెక్ట్ కరెక్ట్ అనుకున్నాను. మీకు తప్పు అనిపించచ్చు, కానీ నాకు కరెక్టే, ఈ సబ్జెక్ట్ పరంగా అయితే నేను అనుభవించి నేను చెప్తున్నా కదా అది కరెక్ట్. మీరేమనుకుంటున్నారు? ఈమె కన్నా నాకు ఎక్కువ తెలుసు అని ఒకరు అనుకోవచ్చు, ఆమె కన్నా ఇంకా తెలుసు అని ఒకరు అనుకోవచ్చు. అంటే మనం ఒక లోకాన్ని నుంచి 5వ మెట్టెక్కి అక్కడ ఆగిపోయినాము. ఈ 5 మెట్ల నుంచి బ్లేమ్ చేసినాము మనము. ఓహో, ఆమె అంతా ఇంత అని మనం వాళ్ళని నెగ్లెక్ట్ చేయడము, నెగిటివ్ గా మాట్లాడినాం అంటే అక్కడ మన జన్మ ఏ స్థాయిలో జన్మించినామో అక్కడ 6వ జన్మలో చనిపోయినాం అనుకో, 6వ జన్మ కోసమైనా కానీ మళ్ళీ 7వ జన్మ పోవాలంటే మళ్ళీ జన్మ తీసుకొని ఈ భూమిపైకి ఖచ్చితంగా రావాలి. ఏ భూలోకం నుంచి సత్యలోకంకి వెళ్ళాలంటే ఈ 5 మెట్లు మాత్రము మనం సంతోషంగా ఎక్కాలి. ఎందుకంటే అవన్నీ ఎక్కాలంటే ఈ సొసైటీలో మాత్రం అందుతాయి, బయట పోతే ప్రాపంచికంగా పోతే ఉండే మస్తు. నాకు ప్రాపంచికంగా అనుభవం చాలా, 30 సంవత్సరాలకే నాకు చాలా అనుభవం ఎంత అయిందంటే ఒక 50 సంవత్సరాల అనుభవం అయింది. బయట వేరుంటది అసలు. ఒకరిని చిన్న చూపు చూడడము, బట్టల్ని స్కేర్లెస్ చేయడము, అవమానించడము, బట్టల్ని చూస్తారు. ఏదన్నా నోరు జారినామంటే కష్టంగా బయట అందరి ముందు ఇబ్బందిగా మాట్లాడడము, కష్టంగా వాళ్ళని హింసించడం అంటే నష్టమే మనకి అది. ఒక వ్యక్తిని హింసించడము, కష్టపెట్టడము, ఒక దెబ్బ కొట్టినామంటే అది ఎవరు కొట్టినాము చేయికి నొప్పి ఉండదు కదా, తిన్నవారికి మాత్రం ప్రతి ఒక్క వ్యక్తికి ఈ మనిషి నాకు కొట్టిండు అనేది ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు. అంటే ఆ నొప్పి ఆ మనిషికి తెలుసు, ఆ కష్టం ఎంత దెబ్బ గట్టిగా దెబ్బ తాకిందో ఆ మనిషికే తెలుసు. కొట్టిన చేయి గ్రహించలేకపోవచ్చు, కానీ ఇది మాత్రం వీళ్ళు గ్రహించగలుగుతారు. ఈ లోకాలకు అన్నిటికి వెళ్ళిన తర్వాత మనం ప్రతి ఒక్కరు చూడండి మాస్టర్స్, ఈ 5 లోకాలకు వెళ్ళిన 6వ లోకానికి మనం ఆ జన్మ తీసుకొని నేను ఓ ఇంత ఎదిగినా అంత ఎదిగినా అని అక్కడే సంబరపడిపోకూడదు. మనము ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ కానీ చాలా అద్భుతంగా చూడండి. కొంచెం ఏ- చాలా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, చిన్నగా షార్ట్ కట్ లో చెప్పేస్తారు. జ్ఞాని ఒక చిన్నగా మాట్లాడేస్తాడు, ఒక పదంలోనే 10 అర్థాలు ఉండేటట్టు మాట్లాడేస్తాడు. బయట ప్రాపంచికంగా ఒక్క మాట చెప్పినామంటే దాన్ని సాగదీసి ఇంకా మహాభారతం చేసేస్తారు. ఎట్లా? వాళ్ళకు తెలియదు, ఆత్మజ్ఞానం తెలియదు. అలా తెలియకపోయినందుకు వాళ్ళు మాత్రము సాగదీస్తుంటారు. మనకు మాత్రం ఏమనిపిస్తది, ఇది కాదు, దీన్ని వదిలేయాలి. మనం ప్రతి ఒక్కటి బుర్రలో పెట్టుకున్నాం అనుకో, ఇంకా అది ఎక్కడెక్కడనో పోతుంటది. మైండ్ అనేది ఒకటి ఉండదు, బాడీ ఒక దగ్గర ఉంటది, మైండ్ ఎక్కడనో అబ్సెంట్ అయిపోయింటది. అలా మనం అలా చేసుకుంటూ పోయినాం అనుకో మాస్టర్స్ చాలా ఇబ్బంది. ఎందుకంటే ఆరోగ్య పరంగా దెబ్బతింటాము, ఇంట్లో పరంగా టెన్షన్స్ పడతాము, పిల్లలకి సరిగ్గా చేయలేము, ఏది చేయకుండా మనము అన్నిటికీ నష్టాన్ని, కష్టాలు, అవమానాలు ఇవి. నెక్స్ట్ మనం ఈ కష్టాలు నష్టాలు ఈ సబ్జెక్ట్ తీసుకున్నాం కదా మాస్టర్స్, ఇవే కాదు దీనికో మనకున్న చేతికి 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్లకి కష్టాలు నష్టాలు లాభాలు సబ్జెక్టు పరంగా ఇవి చేయకూడదని మనకు తెలుసు. ఒక వ్యక్తిని హింసించకూడదు, ఏం చేయకూడదు. మనకు తెలిసిన సబ్జెక్టు, నేను తెలిసిన సబ్జెక్టు పరంగా చెప్పడము. ఇంకొకటి, హత్య చేయరాదు, ఆత్మహత్య చేసుకోకూడదు, చేయకూడదు, చేయరాదు. రెండు చేసుకోకూడదు, మనము ఇతరుని చంపకూడదు. చేసుకోకూడదు అంటే ఇప్పుడు నాకు కష్టం వచ్చిందని నేను ఆత్మహత్య చేసుకున్నాను అనుకో, ఇక్కడికే అయిపోతాను, నా జీవితం ఇక్కడికి అయిపోయి మళ్ళీ ఇంకొక జీవితాన్ని తీసుకోవడానికి రావాలి. ఆ కష్టం ముందరున్నది నా గత జన్మలో పుణ్యం ఉంటే పుణ్యాన్ని అనుభవించడానికి రావాలి, పాపాన్ని ఉంటే పాపాన్ని అనుభవించడానికి రావాలి. కానీ ఆ జన్మ మాత్రం తీసుకొనే రావాలి. అదే నేను ఆత్మహత్య చేసుకోకుండా ఇది ఇంతే, ఈ రోజు ఉంటది రేపు ఉండదు అని గ్రహించుకో మనము అనుభవించుకుంటా పోతే, ఇది ఒక జీవిత పాఠము అని తెలుసుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి కష్టమైన ఇష్టంగా భావించాలి మాస్టర్. నేను చాలా మందికి వస్తే అసలు బొంబాయి నుంచి మా వాళ్ళు ఉన్నారు, ఒక 25 మంది 30 మంది వస్తారు 1 ఇయర్ కి ఒకసారి, 1 ఇయర్ 2 ఇయర్స్ కి ఒకసారి, ఎప్పుడో ఒకసారి కదా వాళ్ళు వచ్చేది. అలా అసలు ఏం తిన్న ప్లేట్ తీయరు. అంటే నేను ఇది చెప్పకూడదు, తీస్తా అన్నది ఏంటంటే నేను మళ్ళీ నాలోనే గర్వం పెరిగినట్టే ఆ సబ్జెక్టు పరంగా. కానీ వాళ్ళు చెయ్యరు, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి మనం చూసుకోవాలి, అతిథిగా చూసుకోవాలని. ఎంత కష్టమైనా నేను చేస్తా నేనున్నా అని వాళ్ళకి సపోర్ట్ గా చేయాలంటే నన్ను చూసుకొని అక్కడ నుంచి వస్తారు మాస్టర్స్. మా అత్తమ్మ ఉన్నా చేయదు, అంటే ఆమెకు చేత కాదు. మా పాప ఉంటే, చిన్న పాపలు ఉన్నారు మా యారాలకి, ఇంకా నన్ను చూసుకునే ధైర్యంగా కదా వాళ్ళు వచ్చేది. వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళ అంత దూరం నుంచి వాళ్ళ కష్టం చేపించి అక్కడ నుంచి వచ్చి కూడా ఇదే మామూలుగా వాళ్ళ ఇంట్లో చేసుకున్నట్టు ఈడ చేపించినాక వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. మనం పుట్టింటికి పోయినా ప్రశాంతంగా చూడండి ఇప్పుడు స్పిరిచువల్ సొసైటీలో
రాజమండ్రిలో 7 రోజులు, వైజాగ్ లో 11 రోజులు. మనం పుట్టింటికి వెళ్తే కూడా ఒక 2 రోజులు ఉండగానే ఎట్లా ఉంటాం సంతోషంగా. అత్తారింట్లో ఎట్లా ఉంటాము, ఆ అత్తారింట్లో నువ్వు ఎన్ని రోజులున్నా సంతోషంగా ఉన్నాం. పుట్టింట్లో 2 రోజులు ఉన్నా కూడా 100 ఏళ్ళ సంతోషం. అంటే 10 రోజులు ఎంత ఉన్న సంతోషాన్ని అనుభవిస్తుంటాం మాస్టర్స్. ఆ సొసైటీలో మనం ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా, మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్క బంధువుని కానీ ప్రతి ఒక్క వాళ్ళని కూడా అతిథిగా భావించాలి. మనకు ఆ టైంలో భోజనం, నాకు చాలా సార్లు వంట వేస్ట్ అయితే బాధ అనిపిస్తుంది. ఆ బాధ అనిపించినప్పుడు నేను అనుకుంటా, ఈ రోజు మనం ఎక్కడికో వెళ్ళేది ఉంది కదా, నువ్వు చెప్పొచ్చు కదా ఇంత అన్నం వేస్ట్ అవుతుంది అని అనుకొని మనసులో ఏదో అనుకున్నానో లేదో మెసేజ్ అది ఎవరికో వెళ్ళిపోతుంటది. ఆ టైంలో ఎవరికి మధ్యాహ్నం అయినా సరే సాయంత్రం అయినా సరే ఎవరో ఒకరు ఇంటి ముందర వస్తుంటారు, అమ్మ అన్నం పెట్టు అని. ఎందుకంటే వాళ్ళకి నా మెసేజ్ వెళ్ళి ఉంటది మాస్టర్స్. నాకు ఈ మధ్యలో చాలా గ్రహిస్తున్నా. అంటే ఎరుకతో గుర్తు పెట్టుకుంటున్నా, వాళ్ళు వచ్చిన నేను అనుకున్నప్పుడు వాళ్ళకి కనెక్ట్ కావడం ఏంది, ఈ అన్నం వేస్ట్ అవుతున్నది ఈయనతో కదా నేను మాట్లాడింది, వీళ్ళకి ఎందుకు అర్థమైందంటే ఈయనకు అర్థం కాలేదు ఆ భాష. వాళ్ళకి అర్థం ఏంటంటే నా మెసేజ్ ఎవరికో చేరాలో వాళ్ళకి చేరిందని చాలా ఫీల్ కావాలి మాస్టర్స్. మనము ప్రకృతిలో జంతువులు జీవించడానికి వస్తాయి, మానవుడిగా జీవించడానికి జంతువులా జీవించాలంటే మానవుడు మానవుడిగా జీవించకుండా జంతువుగా జీవిస్తే ఆ జీవి ఎలా ఉంటుందో మనకు గ్రహించే శక్తి మనకు వస్తుంది మాస్టర్స్. ఇప్పుడు ఏంటి, నేను కుక్కనే సపోజ్ గా, ఇంకా వేరే ఏం తీసుకోలేం కదా, కుక్కనో పిల్లో తీసుకుందాం మాస్టర్స్. మనం మానవ జన్మ సహజసిద్ధంగా ఏదున్నా లేకున్నా గడిచిపోతూ ఉంటది. కానీ మనం ఆ జీవిని మాత్రం ఆ పిల్లి జన్మనో కుక్క జన్మనో ఎత్తి ఉంటాం. ఆల్రెడీ ఎత్తే ఈ మానవ జన్మ లాస్ట్ జన్మ మనకు వచ్చినాం కదా. ఆ జంతువులలో జన్మ తీసుకున్నాం అనుకో, ఆ జంతువు అంటే ఆ పిల్లితో పోల్చుకుంటున్నాం అంటే మనకి అక్కడ అహం లేదు, కోపం లేదు, నష్టం లేదు, ఇలా ఏదీ లేదు. మనకు అక్కడ ఉన్నదంతా ఎన్లైట్మెంట్. అంటే ప్రతి జీవిలో ఉన్నది ఆత్మ ఒక్కటే. ఇవి అన్ని అర్థం చేసుకుంటే మాస్టర్స్ ప్రతి ఒక్కరు మాత్రము మనము ఈ జన్మ ఆఖరి జన్మ అవుతుంది. కోపాలు తాపాలు మనం అవన్నీ తీసుకున్నాం అనుకో, ఆ ఈ జన్మ మనకి చూడండి, బయట పోతుంటే వాళ్ళకి సంసారం విశేషిండు, అది విశేషిండు, అక్కడ తిరుగుతున్నారు ఇక్కడ తిరుగుతున్నారు, ఈ సొసైటీలో చాలా మందికి మాకు కూడా వస్తున్నాయి అవమానాలు అంటుంటారు. కానీ పట్టించుకోకూడదు. అవి పట్టించుకున్నాం అనుకో, అవమానాలు ఎదురైతేనే కదా మనకు అనుభవం అయ్యేది ఏదైనా సరే. ఇప్పుడు నేను కోపంగా ఒకటి మాట్లాడిన దాని తర్వాత దాన్ని గ్రహించాలి. ఎలా గ్రహించాలి, నేను చూసుకోవాలి. నేను ఏది మాట్లాడిన ఛాన్సార్లు నేను తప్పు లోడ మాట్లాడి తప్పు మాట్లాడేస్తా. తర్వాత ఆలోచించి వాళ్ళకి చెప్పకపోయినా పర్వాలేదు, నా మనసులో క్షమాపణ నేను కోరుకుంటాను. ఎందుకంటే అది తప్పు అని నాకు తెలుసు. ఆ టైంలో నేను వాయించలేనంటే మాత్రం నేను గెలిచాను అనే లోపల వస్తుంది. ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాల్లో అట్లా వస్తుంది మాస్టర్స్. అట్లా ఓకే మాస్టర్స్. మనం ఈ మొత్తం నేర్చుకోవాల్సిన ఈ నష్టాలు అవన్నీ కదా మాస్టర్స్. మళ్ళీ నో జడ్జ్మెంట్, నో కంప్లైంట్. సబ్జెక్ట్ చూడండి మాస్టర్స్, నష్టాలు కష్టాలు అవమానాల కాడికి వెళ్ళి ఈ 3 సబ్జెక్టులు నేర్చుకున్నామా. నేర్చుకున్న తర్వాత హత్య చేయరాదు, హత్య చేసుకోకూడదు 5. మళ్ళీ మన ఈ 7 లోకాలలో రెండో ఇదేది, నో కాంప్లైంట్, నో జడ్జిమెంట్. ప్రతి ఒక్కటి ఏదైనా సరే మన ముందుకు వచ్చిన భోజనం రూపంలోనే సరే ప్రతి ఒక్కటి మనము, అది ఉప్పు తక్కువ కావచ్చు, ఉప్పు ఎక్కువ కావచ్చు, కారం తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు, కానీ దాన్ని సదీర్ఘంగా స్వీకరించాలి. అప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న ప్రేమను మాత్రమే, పెట్టే వ్యక్తి ఎంత ఇష్టంగా పెట్టిండ్రు అన్నది మాత్రమే మనం గ్రహించుకొని తినాలి. చాలా మంది ఏమంటారంటే ముందుకు వచ్చిన భోజనాన్ని వేస్ట్ చేయడము, ఏదో చేయడం చేస్తుంటారు. వేస్ట్ చేస్తుంటే ఇంకొక వ్యక్తి తింటుంటే ఏమంటుంటారు, ఇది బాలేదు అది బాలేదు, అట్లా జడ్జిమెంట్ చేయకూడదు. మన దగ్గరికి అది ఏదైనా సరే, కారమన్నమైనా సరే దాన్ని పంచభక్ష పరమన్నుల స్వీకరిస్తే అక్కడ ఇంకొక వ్యక్తికి చెప్పే అవకాశం మనం ఉండదు. అంటే మనం ప్రతి ఒక్కరు ఇప్పుడు మన సొసైటీలో ఉప్పు కారం అన్ని చాలా తక్కువ. మనం ఇలా ఏంది, ఎల్లిపాయలు తినము. నేను తీసుకోను. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏమంటున్నారు, పప్పులో నువ్వు వేస్తుంటివి కదా, ఎల్లిపాయ కూర అంటుంటివి కదా, అది ఇది అంటుంది. కానీ నేను వదిలేసిన, ఇలా మెడిటేషన్ లకు వచ్చిన తర్వాత చెప్తాం అసలు. చెప్తే ఏమంటారు, ఇవి తింటే ఏమవుతుంది అది తింటే ఏమవుతుంది అంటే, తినకూడదు, మేము తినద్దు అనుకున్నాము, మీకు కావాలంటే చెప్పండి,
సపరేట్ నేను చేసి పెడతా కానీ నా చేతి నేనైతే చెయ్యను, ఇందులో మేము తినే ఆహారం వేసుకుందని చెప్తా. వాళ్ళు ఏం అప్పుడు ఆ టైంలో వాళ్ళ ఇష్టం. జడ్జిమెంట్ మనం ఒక విషయంలో చెప్పాలా, అలాగే ఇలా అవి తినరు అంటే దాని గురించి మనం క్లారిటీగా చెప్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. వాళ్ళు తింటారా తినరా మనకు సంబంధం లేదు. ఆ విషయంలో మనకు ఆ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాలి. నేను చెప్తా ఎల్లిపాయలు తినకూడదు, చింతపండు ఎక్కువ తినకూడదు, మేము అవి తక్కువ మానేసినామని చెప్తే వాళ్ళకి ఏమనిపిస్తుందో ఏమో. సర్లే అని కొందరు సైలెంట్ గా ఉంటారు వచ్చిన వాళ్ళు, కొందరు ఎందుకో వీళ్ళంతా పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు అనుకుంటారు. అంటే ఆ టైంలో వాళ్ళు పిచ్చి పిచ్చిగా చేసుకున్నారన్న స్వీకరించాలి. మనకు తెలుసు మనం తినకూడదు, ఏదో తినకూడదు, ఏది తినాలి, సాత్విక ఆహారం తినాలి అనేది మనకు తెలుసు. వాళ్ళకి తెలియదు. అన్ని తింటేనే ఆరోగ్యం అని వాళ్ళకి తెలుసు. అలా కంప్లైంట్ చేయకూడదు, ఒకరి మీద జడ్జిమెంట్ చేయకూడదు. ఆమె అట్లా ఈమె ఇట్లా. మనం ఇప్పుడు జూమ్ లో నేను లైవ్ లో మాట్లాడుతున్నా, కానీ అది ఎవరికి జడ్జిమెంట్ కాదు, పాంప్లెట్ ఇచ్చడం కాదు. మీరు వింటున్నారు, జడ్జిమెంట్ కాదు ఇది. కాకపోతే దాన్ని ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత నా తప్పులున్నా కూడా మీరు చెప్పాలి. ఎందుకంటే అది చెప్పకపోతే మళ్ళీ అది నా తప్పు అవుతుంది. చెప్పాలి, ఎందుకంటే సబ్జెక్ట్ పరంగా మనము ఏది కొన్ని చెప్పేవి ఉంటాయి, కొన్ని చెప్పని ఉంటాయి. కానీ మనం ఈ సొసైటీలో మాత్రము అబద్ధం ఆడినామంటే కూడా ఒక కర్మనే కదా. మొన్న ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళిన మాస్టర్స్ నేను రాజమండ్రి పక్కల వెళ్తే మాత్రము అక్కడ ఆ ఏంది అది మ్యాజిక్ ఉంది మాస్టర్స్, మ్యాజిక్ రూమ్ అని. చాలా రాము నుంచి అక్కడ ఎక్కడెక్కడ మొత్తం రామాయణం మొత్తం అందులో ఉంది. అంటే మాంసం తినే వాళ్ళకు ఇలా నా ఏది పేగులు తీసి బాలెలో వేపడము, అంటే సబ్జెక్ట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క సబ్జెక్ట్ పెట్టిండ్రు అన్నట్టు మాస్టర్స్. మ్యాటర్ పెట్టిండ్రు కింద, పైన అవి ఫోటోలు పెట్టి పై కింద మ్యాటర్ పెట్టిండ్రు. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ మద్యపానం తాగే వారికి నాలుక పైన వాతలు పెట్టడం. అంటే అది పెద్దలు చెప్తుంటారు. పోయిన తర్వాత సూదులకెళ్ళి చెప్తారు, అవన్నీ చెప్తారు, మనకు తెలియదు ఇక్కడ ఉన్నాం కానీ అది వాస్తవం. రామాయణంలో కూడా చెప్పిందంటే రామాయణంలో కూడా చెప్పినట్టే అది వాస్తవంగా ఉండొచ్చు. నాకు అనిపించింది మా పిల్లల్ని పిలుచుకొని చెప్పిన, చూడండి నాన్న ఇట్లా తాగే వాళ్ళకు ఇలా చెప్తారంట. మ్యాటర్ చదివి వినిపించిన, ఇలా ఇవి తినే వాళ్ళకి ఈ పరీక్ష ఇది చేస్తారు, ఇది తినే వాళ్ళకి ఇలా పెడతారు అని చెప్తే ఆ ఫోటోలు మొత్తం క్లారిటీగా చూస్తున్నారు పిల్లలు. అయితే నాకు అనిపించింది, అంటే ఆ పిల్లలకు ఆ సబ్జెక్ట్ పరంగా చూపియాల్సిందే. ఆ టైంలో వాళ్ళు చూపియాలా, చూపించకుంటే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఏది తప్పు ఏది ఒప్పో కొన్ని తెలియవచ్చు, కొన్ని తెలియకపోవచ్చు. అలా చెప్పుకుంటూ పోవాలి మాస్టర్స్. నేనైతే ఇప్పుడు ఇవన్నీ ఆ 7 లోకాలలో మనం ఏదైతే చెప్పుకున్నాం, ఈ 7 లోకాలు కాంప్లెక్స్ నష్టాలు, కష్టాలు, అవమానాలు ఇవన్నీ తీసుకున్న తర్వాత ఎవరిపైన ఎవరికి కంప్లీట్ జడ్జిమెంట్ ఇవ్వకూడదు మాస్టర్స్. నీ దగ్గర విన్నది ఇక్కడనే మర్చిపోవాలి. ఆమె దగ్గర ఉన్నది ఆమెనే. మా ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు మూడో వ్యక్తి గురించి మనము మాట్లాడుకోకూడదు. అది మాట్లాడుకున్నామంటే ఆమె కర్మ మనలో నోటి నుంచి మనము అనుభవించడానికి తీసుకున్న కర్మ సిద్ధాంతం అని అర్థం చేసుకోవాలి మాస్టర్. అవి ఆమెకు తెలియకపోవచ్చు నా గురించి మాట్లాడుతున్నారని, కానీ ఆమె కర్మ మాత్రం ఆమె ఏమేమైతే మనం నెగిటివ్ గా మాట్లాడుకుంటున్నామో ఆ మాటలు మాత్రం ఆ కర్మ మాత్రం మనం అనుభవిస్తాం మాస్టర్స్. సంతోషాల గురించి మాట్లాడు, ఒకరి గురించి కాదు ఇద్దరి గురించి మాట్లాడు, అప్పుడు మనకి సంతోషం అనిపిస్తది. ఒక ఎగ్జాంపుల్ గా మనం అబద్ధం మాట్లాడినప్పుడు మన నోటి గురించే గ్రహించండి మాస్టర్స్. నోటి తడి ఆరిపోతది మనం ఎక్కువ మాట్లాడడం గాని నెగిటివ్ మాట్లాడితే గాని నోట్లో ఉన్న లాలాజలము కూడా తడిగా ఆరిపోతుంటది. గ్రహించండి, మనము గట్టిగా అరవడం చేసినప్పుడు నాకు చాలా సార్లు జరుగుతుంది మాస్టర్స్. ఇట్లా ఏమన్నా అరవడం చేసినప్పుడు పిల్లల విషయంలో నోరు ఆరిపోతుంటది. అంటే నాకు అర్థమైంది నేను ఏదో నెగిటివ్ మాట్లాడినా అని అర్థమవుతుంటది. మరి మనం మంచి విషయాలు మాట్లాడినప్పుడు నోట్లో సప్పరించుకుంటూ మాట్లాడతాం, అంటే లాలాజలం ఊరుతూ ఉంటది అప్పుడు. అంటే మనం మంచి విషయాలు మాట్లాడడానికి మన నోరు కూడా అలా సహకరిస్తుంటది, కొన్ని విషయాలు సహకరించదు. అంటే అక్కడ కష్టమైన మాటలు మనకి ఎగ్జాంపుల్ అదే చూసుకోవాలి మాస్టర్స్. ఇవి చిన్నది గ్రహించండి. ప్రతి ఒక్కరూ ఎగ్జాంపుల్ గా అబద్ధాలు మాట్లాడినా ఆ టైంలో మాట్లాడచ్చు, కానీ ఒక 10 నిమిషాలు ఒక 5 నిమిషాలు మాట్లాడినట్టే మనలో లాలాజలం అన్నది తడి ఆరిపోతుంటది. అలా అది గ్రహించాలి. అప్పుడు మనము తప్పు అని తెలియకుండా మన నోరే మనకు తప్పు అని చెప్తుంది మాస్టర్స్. సంతోషంగా మాట్లాడండి. అసలు చాలా మందికి అయితే తుప్పట్లు వస్తుంటాయి మాట్లాడుతుంటే, అంటే సంతోషంతో అవి
వాళ్ళు మంచి మాటలు మాట్లాడుకున్నప్పుడు నోట్ల లాలజలం ఊరుతా ఉంటది, ఇంకా చెప్పాలి ఇంకా చెప్పాలి. ఇలాంటి ఇప్పుడు మాస్టర్స్ ఏదైనా చెప్తుంటే మన కొందరికి వినబుద్ధి కాక లేచిపోతుంటారు. కొందరు మాత్రం ఏం చేస్తుంటారు, చాలా మంది సబ్జెక్టు అది ఏదైనా సరే విన్నది అయినా సరే మళ్ళీ వింటూ వింటూ అట్లాగే వింటూ ఉంటారు. అలా వింటూ ఉంటారు అంటే వాళ్ళకి నెగిటివ్ థాట్స్, ఒకరిని ఇబ్బంది పెట్టడం, ఒకరిని అవమానించడం అన్నది వాళ్ళకి తెలియదు. ఆధ్యాత్మికంగా పరంగా ఉన్న మన సొసైటీలో మన అంటే ఇప్పుడు ఈ స్పిరిచువల్ సొసైటీలో మాత్రము ఎంత ప్రాపంచికంగా ఉన్నోళ్ళు వేరు, మన స్పిరిచువల్ సొసైటీలో ఉన్నోళ్ళు వేరు. వాళ్ళకి వీళ్ళకి తేడా గ్రహించుకోవడం అసలు మనం వాళ్ళతో మాట్లాడినప్పుడు, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే నాకు మా అమ్మ వాళ్ళతో మాట్లాడితే ఎప్పుడు చూడు వాళ్ళ సమస్యలు, ఏదో ఒక సమస్య అట్లా ఇట్లా చెప్తుంటది. నేను చాలా తక్కువ వేసిన అమ్మతోనే మాట్లాడము. అంటే తిన్నవా ఉన్నావా అంటే సరే అంతే ఆడికే. మళ్ళీ ఏదైనా చెప్పిందంటే అమ్మ నా కొడుకు ఏడుస్తున్నాడు నా అట్లా ఇట్లా చెప్పి టాపిక్ డైవర్ట్ చేస్తా. అంటే ఆమె కర్మలన్నీ మనం విన్నాం అనుకో, ఆమె ఇంకా చెప్తానే ఉంటది, గోతులు తవ్వుతుంటది. ఆమె ఏదో తెలియదు ఆమె స్థితికి, అది కరెక్ట్ అనుకొని మనకు చెప్తుంటది. కానీ అట్లాంటివి మనము తల్లి అయినా సరే, తండ్రి అయినా సరే, భర్త అయినా సరే, పిల్లలైనా సరే, ఆ టైంలో మాత్రం మనము మనకు అవకాశం ఉండకపోవచ్చు, కానీ టాపిక్ డైవర్ట్ చేయడైనా చేయాలి, లేదంటే తప్పించుకునే ప్రసక్తి అయినా చేయాలి. ఎందుకంటే ఆ కర్మని మాత్రము మనం భరించాలి. మళ్ళీ జన్మ తీసుకొని ఆ నష్టాన్ని కష్టాన్ని కర్మలని మళ్ళీ మనం తీసుకోవాలి మాస్టర్స్. ఇవన్నీ తీసుకోకుండా మనము మా నార్మల్ గా యథాస్థితిగా నువ్వు నేను ఒకటే, అందరము ఉన్నది ఒకటే పరమాత్మ అని గ్రహిస్తే మాత్రము ప్రతి ఒక్కరిలో మాత్రము ఏముంటది, నువ్వు నేను అని తేడా ఉండదు. ప్రతి ఒక్కరు ఈ ధ్యానంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు నువ్వు నువ్వు నేను నేను అనుకునే వాళ్ళు లేనోళ్ళే ధ్యానంలోకి వస్తారు మాస్టర్స్. మనకు అహం ఉండదు. ఇప్పుడు కొందరు చాలా మంది మెడిటేషన్ లోకి వచ్చినాక కూడా చాలా గర్వంగా చూపిస్తుంటారు. నేను చాలా అబ్జర్వ్ చేసిన, పైనుంచి కిందికి చూడడము, మాట్లాడే మాటని ఏదైనా చిన్న తప్పు పోతే దాన్ని పాకులాడము అని చేస్తుంటారు. కానీ అలా ఆత్మస్థితి ఇంకా ఎదగలేదు మాస్టర్స్. ఎదగకపోవడానికంటే వాళ్ళు ఆ స్థితికి రాలేరనే అర్థం మనం చేసుకుంటాం. కానీ పక్కలో ఉన్నప్పుడు మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది, అంటే అవమానంగా ఫీల్ అవుతుంటాం అనిపిస్తుంది మాస్టర్స్. చూడండి ఇప్పుడు ఒక మాస్టర్ ని కించపరచకుండా మనం మాట్లాడకూడదు. ముందర మాట్లాడకపోతే సాటుకు ఆమె ఏం చెప్పింది సబ్జెక్టు అది ఇది అనుకోకూడదు మాస్టర్స్. అంటే ఆమె స్థితిలో అంతే ఉంది అంతే చెప్పిందని మనం అలా తీసుకోవాలి, ఈజీగా తీసుకోవాలి. దాన్ని సాగదీసినాం అనుకో మనకే నష్టము. ఆమె చెప్పింది వెళ్ళిపోతుంటది, ఆమె వెళ్ళి ఉండదు అక్కడ సబ్జెక్ట్ చెప్పిన ఆమె. ఇప్పుడు నేనే వేరే వాళ్ళు ఎందుకు, నేనే తీసుకుంటాను. నేను సబ్జెక్ట్ చెప్పి వెళ్ళిపోతా. ఇప్పుడు జూమ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం అనుకుంటాము నేను చెప్పినో లేదా అని అనుకుంటాము అనుకో, నేను ఏదో పొరపాటు చేసినాను అనుకోవాలి. నేను చెప్పలేను, సహజ సిద్ధంగా చెప్పిన క్లాస్ కాబట్టి నేను అసలు మ్యాటర్ లేకుండా అది ఏది బట్టి పట్టి చెప్పలేదు కదా, నేను నార్మల్ గా చెప్తున్నా అని గ్రహించుకుంటే ఎలా ఉంటుందో ఇది ఎలా ఉంటుందో గ్రహించుకోవాలి మాస్టర్స్. ప్రతి ఒక్కరు మాత్రం మాస్టర్స్ ఈ ఏడు మాత్రం గుర్తుంచుకోవాలి మాస్టర్స్. 3/5 వచ్చినాయి, 5/7 వచ్చినాయి అంటే సబ్జెక్టు పరంగా మాత్రం తీసుకోవాలి మాస్టర్. ఈ నష్టాలు కష్టాలు అవమానాలు ఆత్మహత్య చేసుకోకూడదు, చేయకూడదు, నో కాంప్లెక్స్ నో జడ్జిమెంట్. ఇవన్నీ ప్రతి ఒక్కరు ఈ స్పిరిచువల్ సొసైటీలోనే కాకుండా ప్రతి ఒక్కరు ఆ ప్రాపంచికంగా ఇవన్నీ తీసుకున్నారంటే వాళ్ళు మాత్రం ఉన్నత స్థితికి ఉన్నత స్థితికి ఎదిగినారని అర్థం వస్తుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ ఒక అమ్మ ఉంది, ఒక పరంగా నేను ఏదైనా చెప్తే వీటికి ఈజీగా తీసుకుంటది. ఏందమ్మా నాకు క్వశ్చన్ కి ఆన్సర్ తెలియట్లేదు, నీకు అడిగితే వీళ్ళు ఇట్లా. నాకు చాలా వచ్చినాయి మాస్టర్స్. ఇక్కడ మా బీచ్పల్లి ఇక్కడ పక్కల హనుమా పిరమిడ్ ఉంది, అక్కడికి వెళ్తే నాకు సేవ ఇష్టము. నాకు ఇష్టమైన సేవ ప్రతిసారి సేవ చేయాలి, ధ్యానం చేయాలి, సజ్జన సాంగత్యము, ఆ ఇవి సబ్జెక్టు ఇవి చెప్తుంటే నాకు అందులో ఇష్టమైన సేవ. నేను అంతకు ముందైనా ఆధ్యాత్మికంగా లేకపోయినా సేవ పరంగా ఇష్టపడేదాన్ని. నేను అక్కడికి పోయిందంటే ఫస్ట్ కిచెన్ లో పోయి ఎవరికెవరికి ఏమి ఇవ్వాలి, ఏం వండి పెట్టాలి, ఏమన్నా వండాలా అని తీసుకుంటా టాపి. అక్కడ నేను పోయి ఇంట్లో ఉన్నట్టు నేను చెప్తా వాళ్ళ ఎవరికైనా సరే మాస్టర్స్ అందరికి ఏమంటా అంటే, నాకు పుట్టినిల్లు దూరం ఉంది కదా, ఇది నా పుట్టినిల్లు తరపున నాకు అందరూ నా వాళ్ళు అని అనుకుంటే ఇప్పటికి కూడా మాస్టర్స్ నాకు నా పుట్టినిల్లు దూరం ఉన్న లోటు నాకు ఈ సొసైటీ తీరుస్తుంది. మొన్న వైజాగ్ లో కూడా జగపతి రాజ్ సార్ కూడా అదే అన్నాడు, సార్ మీరు పుట్టినిల్లు పుట్టినిల్లు వద్దన్నారు కానీ నాకు ఇది మాత్రం పుట్టినిల్లే సార్,
ఎందుకంటే వేరే వాళ్ళ ఇంటికి పోతే ఒక రోజు 2 రోజులు ఉంటే మూడో రోజు విసుకుంటారు మాస్టర్స్, బాధపడుతుంటారు, ఏదో ఒకటి చేస్తుంటారు వాళ్ళు, సామాన్లు ఎత్తేయడమో ఏదో ఒకటి చేస్తుంటారు మనకి ఎగ్జాంపుల్ గా తెలవడానికి. కానీ ఈ సొసైటీలో పుట్టింట్లో పెట్టుకున్నట్టు కడతాల్లో గాని, ఇక్కడ వైజాగ్ లో గాని, ఇక్కడ క్లాసులు జరిగినా, ఎక్కడ ఏం జరిగినా మనం అందరం వసుదైక కుటుంబం అంటే ఏ రక్త సంబంధము లేకపోయినా ఆత్మ సంబంధము, ఆత్మ ధైర్యం వల్ల మనం ఇప్పుడు ఇలా అందరం కలుసుకుంటున్నాం మాస్టర్స్. ఎందుకంటే ఆ శరీరాలు రక్త సంబంధం అన్ని తుస్సులే. ఎందుకంటే తుస్సులు అంటే అవి శాశ్వతమైనవి కావు. ఈ రోజు ఇక్కడ ఉండొచ్చు, నేను మళ్ళీ జన్మలో వేరే ఇంట్లో కూడా ఉండొచ్చు. అంటే ఈ శరీరం వేరైనా కానీ ఆత్మ మాత్రం ఎక్కడనో పుడుతూ ఉంటుంది. నాకు ఇక్కడ ఇలా ఆశ ఉంది, రేపు నాకు పెద్ద ఇల్లు కావాలి, పెద్ద కారు కావాలని ఆశ ఉందనుకో, ఈ రోజు చచ్చిపోయాను అనుకో, నేను ఈ జన్మ మళ్ళీ జన్మ తీసుకోవాలా, ఆ కారు కోసం ఆ ఇల్లు కోసం మళ్ళీ ఈ జీవితం ఎక్కడి నుంచి ఆపేసి అక్కడి నుంచి మళ్ళీ తీసుకొని రావాలి నేను. అలా మాస్టర్స్, ఇది నా అనుభవం మాస్టర్స్. ఎందుకంటే నేను సహజంగా ఈ 3-4 రోజుల్లో మెంటల్ గా డిస్టర్బ్ అయి నేను తీసుకోవాలి, మేడం అడిగింది కదా చెప్పాలి, నేను మ్యాటర్ తీసుకుందాం అనుకున్నా కానీ మ్యాటర్ తీసుకోలేదు మాస్టర్స్. నేను ఈ చుట్టుపక్కల అయితే ఈ 4-5 రోజులు నా శక్తి, అంటే 3 years అవుతుంది కదా, నా శక్తి తట్టుకోవడానికి ఇది ఒక మెసేజ్ అన్నట్టు నేను దాన్ని పట్టుదలగా తీసుకున్నా మాస్టర్స్. పట్టుదలగా తీసుకున్నందుకు ఈ రోజు వాస్తవంగా అయితే నేను ఇంట్లో ఉండగలను, లేకుంటే నేను ఆ కోపం వచ్చి ఎక్కడికో ఏదో అయిపోయేదాన్ని. కానీ ఈ టైంలో ఇంట్లో ఉన్న శక్తి అంటే నాకు ఆత్మశక్తి, ఆత్మవిశ్వాసం, అంతా లోపల ఎనర్జీ అన్నది మనకి తెలుసు, గ్రహించుకోవాలి మాస్టర్. నాకు అదే అనిపిస్తుంది అప్పుడప్పుడు. చాలా సార్లు అబ్జర్వ్ చేస్తుంటా నేను, నాకు మాట్లాడుతుంటా ముందర చెప్పాను అంటే సాటుకు లేడీస్ ఉంటది కదా మాస్టర్స్, మనం అక్కడ చెప్పినామంటే ఓహో మనల్ని ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పము, కానీ లోపల మాత్రము క్షమాపణ గుణం ఉండాలి. బయట చెప్పకుండా నేను లోపల మాత్రం ప్రతి ఒక్కరిని క్షమాపణ గుణంగా కోరుకుంటా, క్షమించు క్షమించు క్షమించు. ఆ టైంలో నాకు తప్పు అనిపిస్తుంది అంటే కాళ్ళైనా పట్టుకుంటాను మాస్టర్స్. ఎందుకంటే మన తప్పు ఉందన్నప్పుడు తప్పు లేదు అక్కడ పట్టుకోవడంలో అన్నది నాకు క్లారిటీగా అర్థమైంది మాస్టర్స్. ఇది మాస్టర్స్ సబ్జెక్ట్, నా అనుభవపూర్వకంగా అనుభవించిన సబ్జెక్ట్ మాత్రమే తీసుకున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్. చాలా బాగా చెప్పారు మేడం క్లాసు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మాస్టర్స్. ఈరోజు మేడం ఒక టాపిక్ కూడా దాని రిలేటెడ్ గా చాలా అద్భుతంగా వచ్చింది మాస్టర్స్. అంటే రాముడు కూడా చూడండి ఎన్ని అవమానాలు వచ్చాయో, ఎన్నో పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు. ఎన్ని పడ్డా కూడా ఆయన ఏం చేశాడు? సత్యం, న్యాయం, ధర్మం వీటి మీదే వెళ్ళాడు. దాన్ని కూడా మనం మన పత్రిజీ గారు కూడా దాన్ని బేస్ చేసుకునే ప్రతిదీ చెప్పాడు. మనకు కష్టం వచ్చింది, ఆ కష్టం నుంచి ఒకటి నేర్చుకోవాలి. మనకి వేరే వాళ్ళు ద్వేషిస్తున్నారు, ఆ ద్వేషంలో ఒకటి పట్టుకోవాలి. అంటే మనం కోపాన్ని కాదు, దాని వెనక ఉన్న మనం దీని నుంచి ఏం నేర్చుకోవాలి. మేడం గారు చెప్పిన క్లాస్ కూడా అదే. ఏం నేర్చుకోవాలి? బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, ఏడిపించే వాళ్ళు ఉంటారు, ప్రతి వాళ్ళు మనకి ఎదురుపడుతూ ఉంటారు లైఫ్ లో. ఎదురుపడిన వాటిని కొద్దిసేపు వెయిట్ చేసి దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఇందులో ఏ జ్ఞానం పట్టుకోవాలి. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. అంటే మనమంతా సోల్స్, ఆత్మలము. లోపల ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి, అంత ప్రతిదీ క్లియర్ గా చాలా అద్భుతంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంత గొప్పగా ఈరోజు శ్రీరామనవమి అడిగిన వెంటనే మేడం క్లాస్ కావాలి అన్న వెంటనే ఓకే అని చెప్పేసి క్లాస్ ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే మీరు అడగగానే చెప్పిన నాకు నా సబ్జెక్ట్ పరంగా నాకు నవమి రోజు ఈ ఏదైతే దేవుళ్ళకు కూడా దేవుళ్ళు అని అంటున్నాం చూడండి, వాళ్ళకి కూడా జరిగిన కష్టాలే మనకు కూడా జరుగుతున్నాయి అనే మెసేజ్ మనకి ఇవ్వాలనిపించింది మాస్టర్స్. నాకు అందుకే ఈ అవును మేడం. సబ్జెక్ట్ చెప్తున్నాను మాస్టర్స్ నేను. మీరు ఏది చెప్పినా కూడా మీ మీ అంటే ఏదో చెప్పి వినడం, బుక్ లో చదవడం కాకుండా మీకు ఏదైతే లైఫ్ లో మీరు ఏదైతే అనుభవించారో ప్రతిదీ అనుభవపూర్వకంగా చెప్పడమే అందుకే బాగుంటుంది మేడం. మాస్టర్స్ నేను సబ్జెక్ట్ పరంగా బుక్ లో తీసుకోకుండా నా జ్ఞాన పరంగా తీసుకొని రాసుకొని సబ్జెక్ట్స్ పాయింట్స్ తీసుకున్నా మాస్టర్స్. నేను ఏంది అన్ని పాయింట్లు మనం మాక్సిమం చెప్పలేం కదా, కొన్ని తీసుకుందామని కొన్ని నేను నా ఆ, ఆత్మ జ్ఞానంతో కలిగిన మాత్రమే రాస్తున్నాను మాస్టర్స్. బుక్స్ లో ఎలాంటి లేవు, కానీ సబ్జెక్టు పరంగా సార్ చెప్పినవి కొన్ని ఉన్నాయి. ఎందుకంటే రాముడి గురించి మనకు తెలిసిన సార్ కూడా కొన్ని విషయాల్లో చెప్పిండు, ఈ కష్టాల గురించి రాముడు కూడా మహాభారతం సబ్జెక్టు చెప్పిండు. కానీ
ఆ సబ్జెక్ట్ నాకు ఈ రోజు సంతోషంగా ఆహ్వానించడానికి నాకు చెప్పడానికి అదృష్టం వచ్చింది మాస్టర్స్. థ్యాంక్ యూ. మేడం అంటే చూడండి, రాముడు ఒక్క మాటతో వెళ్ళిపోయాడు. ఆయన అలా వెళ్ళిపోవడం వల్ల మన చేతిలోకి రామాయణం బుక్ వచ్చింది. ఆయన అంత గొప్పగా ఎన్నో పడ్డాడు, ఎన్నో ఒక్క ఒక్క అంటే ఇంకా నేను వెళ్ళను, ఆగను, ఏం లా ఒక్క తండ్రి మాట చెప్పాడా వెళ్ళిపోయాడు. దాని వెనక ఏమైనా ఉంది, సత్యం ఉంది, అసత్యం ఉంది, ఏమైనా ఉంది, ఒక మాట మీద చాలా నేర్చుకోవచ్చు మేడం మనం ఈ రామాయణం ద్వారా కూడా. చాలా బాగా చెప్పారు మేడం క్లాసు. థ్యాంక్ యూ మేడం. ఓకే మాస్టర్స్, మేడంతో ఎవరైనా మాట్లాడాలనుకుంటే అడ్మిట్ చేసుకోండి మాస్టర్స్. నమస్తే మాస్టర్. నమస్కారం బాబాయ్. ఓకే మేడం, సెషన్ లో ఉన్న అందరికి, గురువు గారికి మాస్టర్ క్లాస్ అద్భుతంగా ఉంది. నాకు ఒక గంట దగ్గర 45 minutes అయింది. నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి గచ్చిబౌలి వల్ల ఆటోలు దొరుకుతలేవు. మా మాస్టర్ క్లాస్ అద్భుతంగా ఉంది. 45 minutes ఏది దొరకకుండా కూడా ఆ క్లాస్ వినుకుంటే గడిపినాను. సూపర్ క్లాస్ ఉంది. తర్వాత వచ్చేసి ఆ ఒక పాయింట్ నేను మాట్లాడి క్లోజ్ చేస్తాను. ఏంటంటే క్లాస్ లో బాధలు, కష్టాలు, పేదరికం ఉంది కదా. మరి మన మనకన్నా పేదరికంలో ఉన్న వాళ్ళు, మనకన్నా శారీరకంగా బాధలు ఉన్న వాళ్ళు, ఆర్థికంగా బాధలు ఉన్న వాళ్ళు ఉన్నారు. మనకన్నా హై లెవెల్ ఉన్న వాళ్ళు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు. కానీ మరి కంపేర్ చేసుకుంటే ఎప్పుడు కూడా ఎవరు ధనికులు, ఎవరు ఆరోగ్యవంతులు ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో అంటే ఒక పిరమిడ్ మాస్టరే. కాబట్టి మనం ఎప్పుడు ప్రౌడ్ గా ఫీల్ కావచ్చు. భగవంతుడు మన మీద ఎంత ప్రేమ ఉంటేనో, మన పిల్లలు కోరుకోయింటేనో, మన తల్లిదండ్రులు కోరుకోయింటేనో, మరి మనము కోరుకోయింటేనో కానీ ఆ, ఈ ఒక పిరమిడ్ మాస్టర్ గా మనము ఈ ఈ స్థానంలో ఉండడం అనేది చాలా అద్భుతమైనది. కాబట్టి ఎప్పుడు కూడా ఒక పిరమిడ్ మాస్టరు నేను ఆర్థికంగా, నేను శారీరకంగా నా స్థితి తక్కువ అని ఎప్పుడు అనుకోవద్దు. ఎప్పుడు ప్రౌడ్ గా కావాలి. ఏంటంటే ఈ ప్రపంచంలో నేను ఎన్నుకోబడినాను. ఈ ప్రపంచంలో ఒక అత్యధికమైనటువంటి పదవిలో ఉన్న ప్రధానమంత్రి, దేశ అధ్యక్షుడు కావచ్చు, ఆ, నేను ఎప్పుడు చెప్తుంటాను కూడా, ఒలింపిక్ ఛాంపియన్ కావచ్చు, ఆ, వేల కోట్ల, లక్షల కోట్లకు అధిపతి అయి ఉండొచ్చు. వాళ్ళకన్నా ఒక పిరమిడ్ మాస్టర్ గ్రేట్. కాబట్టి ఒక పిరమిడ్ మాస్టర్ నోటి నుంచి ఎప్పుడు కష్టం ఉంది, నా పరిస్థితి ఇది అని అనుకోవడం ఆ, అవసరం లేదు అని నా ఉద్దేశం అది. కాబట్టి మనం ప్రౌడ్ గా ఫీల్ కావాలి లక్కీ ఫెలోస్ అని నా నా ఉద్దేశం అది. ఓకేనా మాస్టర్? ఎప్పుడు అట్లా ఫీల్ కాండి. ఓకే వంశా మాస్టర్, థ్యాంక్ యూ. సూపర్ అద్భుతంగా ఉంది క్లాసు. ఇంకోటి, థ్యాంక్ యూ ఎక్కడ బాబాయ్. నాన్ స్టాప్ గా చెప్పేస్తున్నావు కానీ బాగా ఎదిగిపోయింది మాస్టర్ కూడా. ఒకప్పుడు కొంచెం భయపడేది మాట్లాడాలంటే, గాని సూపర్. ఎక్కడెక్కడ తిరిగి జ్ఞానాన్ని సంపాదిస్తున్నావు, ఏం కాన్ఫిడెంట్ కానీ చాలా అద్భుతమైన క్లాస్ ఉంది మాస్టర్ది. సూపర్. కంటిన్యూ ఉన్నాను అట్లే, కంటిన్యూ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఓకే, బాబాయ్. బాయ్. అందరికి సెషన్ లో అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాబాయ్. థ్యాంక్ యూ సార్. ఓకే మా. మేడం ఓకే మాస్టర్స్, ఇంకెవరైనా మేడంతో మాట్లాడాలనుకుంటే మాట్లాడండి మాస్టర్స్. క్లాస్ చాలా బాగుంది మేడం, థ్యాంక్ యూ మేడం. విత్ ఎగ్జాంపుల్స్. ఇంకొకటి ఏంటంటే అన్ని లైఫ్ కి చాలా దగ్గర చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మ్యామ్. నిజం మేడం, అంటే మీరు చెప్పినంత సత్యం. చాలా మందికి ఇప్పటికీ ఏంటంటే మేడం, ఏంటి తప్పు చేసే వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు, చాలా అద్భుతంగా ఉన్నారు, మేమేం చేయట్లేదు, ఎవరికి చీమకు కూడా హాని పెట్టాలి, కానీ మీ మీద చాలా కష్టాలు బాధలు పడుతున్నామని చాలా మంది క్వశ్చన్ మేడం ఇది. కానీ ప్రతిదీ మన డిజైన్ అనే విషయం అంటే జ్ఞానం లేక ఆగిపోతున్నాం. ప్రతిదీ మనమే తెచ్చుకున్నాము, మనమే ఎంచక్క క్లియర్ గా రాసుకొచ్చామనే జ్ఞానం లేక మళ్ళీ ఇటు వెళ్ళిపోతున్నాము. ఎప్పుడైతే ఈ జ్ఞానం తెలుసుకుంటామో ఒకరితో కంపేర్ చేసుకోం మేడం, వాళ్ళు బాగున్నారని, ఉన్న స్థితిలోనే గొప్ప బ్రతుకుతాం. ఈ జ్ఞానం మనకు బాగా తెలుసుకొని జ్ఞానం కదా అర్థం చేసుకుంటే తప్ప ఇలా జీవించలేము.
థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే మీకు వీలున్నంత వరకు చాలా బాగా చూస్తూ ఉంటాను మేడం. గొప్పగా ప్రతి చోటకి వెళ్తున్నారు, అందరికీ ధ్యానం చెప్తున్నారు, ప్రతి ఒక్క అంటే పిరమిడ్స్ దగ్గరికి వెళ్తున్నారు, చాలా బాగా సేవ కూడా చేస్తున్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇలాగే చాలా గొప్పగా చేస్తూ ఇంకా గొప్పగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. పిలుస్తోంది క్షేత్రం పత్రిజీ కలలు కన్న ధ్యాన దివ్య క్షేత్రం. పిలుస్తోంది క్షేత్రం పత్రిజీ కలలు కన్న ధ్యాన దివ్య క్షేత్రం. హనుమ క్షేత్రం ధ్యాన యోగ నిలయం. హనుమ క్షేత్రం సజ్జన సాంగత్యపు నిలయం. కృష్ణమ్మ నది ఒడ్డున వెలిసిన క్షేత్రం. హనుమంతుని ఒడిలో నా ఒదిగిన క్షేత్రం. కృష్ణమ్మ నది ఒడ్డున వెలిసిన క్షేత్రం. హనుమంతుని ఒడిలో నా ఒదిగిన క్షేత్రం. మహాత్ముల ఆశయాన్ని క్షేత్రం. మనిషిని మహనీయునిగా మలిచే క్షేత్రం. హనుమ క్షేత్రం ధ్యాన యోగ నిలయం. హనుమ క్షేత్రం సజ్జన సాంగత్యపు నిలయం. అన్యాక్రమాను సరికాని జీవనమని అధర్మాన్ని వీడాలని ధర్మంగా బ్రతకాలని. అన్యాయం అక్రమాలు సరికాని జీవనమని అధర్మాన్ని వీడాలని ధర్మంగా బ్రతకాలని. అజ్ఞానం విడిచి సుజ్ఞానం ఎదగాలని. అజ్ఞానం విడిచి సుజ్ఞానులుగా ఎదగాలని. అందరికీ జ్ఞానాన్ని అందించే క్షేత్రం. హనుమ క్షేత్రం జ్ఞాన యోగ నిలయం. హనుమ క్షేత్రం సజ్జన సాంగత్యపు నిలయం. జీవహింస మానాలని ఉండాలని. జీవహింస మానాలని ఉండాలని. శ్వాస మీద ధ్యాసతో ధ్యానాన్ని చేయాలని. శ్వాస మీద ధ్యాసతో ధ్యానాన్ని చేయాలని. మనుషుని శుద్ధం చేసి మనుషుని శుద్ధం చేసి మలిచే క్షేత్రం. హనుమ క్షేత్రం ధ్యాన యోగ నిలయం. హనుమ క్షేత్రం సజ్జన సాంగత్యపు నిలయం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే మాస్టర్స్, ఇంకెవరైనా మాట్లాడతారా మేడం? మేడం మీరు ఇంకొకటి మేడం నాకు బాగా నచ్చింది ఏంటంటే మేడం, మీకన్నా ఎవరైనా కొంచెం పెద్ద వయసు వాళ్ళు బస్ కానీ ఎక్కడ ట్రావెలింగ్ లో వెళ్తూ ఉంటే వెంటనే లేచి సీట్ ఇచ్చేస్తామన్నారు చూడండి మేడం, అది చాలా బాగా నచ్చింది మేడం. ఇది అంటే ప్రతి ఒక్కరు గ్రహించాలి మాస్టర్. అంటే చిన్న వాళ్ళున్నా ఇవ్వకుండా పర్వాలేదు, కానీ పెద్ద వాళ్ళని అయితే మాక్సిమం నేను ఇస్తాను మాస్టర్స్. అదైతే ఇప్పుడు కాదు, అంతకు ముందైనా ఉంది మాస్టర్. అవును 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 మేడం, ఇది చేయగలిగితే అవును మేడం చాలా బాగుంటుంది. కళ్ళ ముందరే ఇంత జ్ఞానం తెలుసుకొని అంత పెద్దవాళ్ళు మన ముందు నిలబడుకుంటే కూర్చోంటే ఏమైపోతుంది? నిల్చునే శక్తి మనకు ఉన్నప్పుడు కూర్చోలేని వాళ్ళకి కదా మనం సీట్ ఇవ్వగలగాలి. అవును మాస్టర్, ఇవ్వాలి. అంటే వాళ్ళు ఆ టైంలో వాళ్ళు నిలబడలేదు మాస్టర్స్, వాళ్ళకి తెలియదు. కానీ నేను చాలా సార్లు ఒక ఇలాగే వెళ్తుంటే కూడా ఒక కండక్టర్ అన్నాడు, ఎందుకు నిలబడవు తల్లి అని. అంటే ఇక్కడ అంటే సీటు వాళ్ళు నిలబడలేరు, నేను నిలబడే స్టేజ్ లో ఉన్నా, నేను నిలబడతాను. కానీ వాళ్ళు నిలబడే స్టేజ్ లో లేదు కదా మాస్టర్స్, అందుకే సార్ నేను నిలబడ్డాను అని అంటే, ఆయన చూసి 2-3 సార్లు చూసి అసలు ఆయన నిలబడుతున్నాడు నన్ను చూడలేక. అంటే ఆయనకు అర్థమైంది అన్నట్టు.
చాలా సంతోషం మాకు. ఎందుకంటే మనము ఇచ్చిన ఒక 5 నిమిషాల్లో మాస్టర్స్ చూడండి, నేను చాలా సార్లు ఇట్లా అంటే కొన్ని తెలిసి సార్లు ఇచ్చిన, కొన్ని తెలియక కూడా, అంటే మన వాళ్ళు పెద్దవాళ్ళు కదా అని రెస్పెక్ట్ తో ఇచ్చిన. కానీ నేను ఇచ్చిన తర్వాత నాకు ఒక 5-10 నిమిషాలకు నాకు ఆటోమేటిక్ గా సీట్ దొరికేది మాస్టర్స్. ఎందుకంటే మనము గ్రహించినాం అక్కడ, మనం తెలుసుకున్నది ఏంటి కానీ మనకు తెలుసు అది మెసేజ్ ఎక్కడ వెళ్ళిపోతుంటదో కానీ మనకు అక్కడ ఏదో ఒక సీటు రామ్మ అని పక్కన కూర్చుని పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మాస్టర్స్. నన్ను నేను సీట్ ఇచ్చిన తర్వాత కూడా అది ఎంత టైట్ ఉంటే అది ఎవరికి ఇయ్యరు, కానీ ఆ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ చేసుకోలేదు. నేను ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ రా తల్లి ఇక్కడ కూర్చొని చాలా మంది అంటారు మాస్టర్స్. అంటే ప్రతి ఒక్కరు సాటి మనిషిని ఇది గౌరవించాలి మాస్టర్స్. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, సెక్షన్ క్లోజ్ చేసుకున్నాను మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ మాస్టర్స్, అందరికీ శుభరాత్రి. ఓకే బాయ్ మేడం. ఓకే బాయ్ మేడం.